అమ్మా ఏమైనా కూర వండిపోరాదే ఆకలి అవుతుంది. ఏం ఉండ తల్లి. తమ్ముడు పప్పుచారు చేస్తే మా అక్క పప్పుచారు చేస్తే మంచిగా ఉన్నది అంటాడు. నేను 100 సార్లు దండవరా నాయన. ఇంకొకటి కూడా లాంటి పులుసు సూపర్ పెడతా నా కొడుకు మెచ్చుకుంటాను. నన్ను అమ్మ వండు అంటాడు. నువ్వు మంచిగా వండుతావు చికెన్ బిర్యానీ, చికెన్ నువ్వు మంచిగా వండుతా. నిన్న మమ్మీ ఇక నా చిన్న కొడుకు అయితే ఆదివారం వచ్చిందంటే నా పానం తిని బిర్యానీ చేస్తావా నువ్వు చేస్తావా అంటాడు. తెలుసా మా చిన్న కొడుకు మా తమ్మునికి ఒకటే గుణం వచ్చింది కానీ సేమ్ గుణం రాలేదు. చేసుకోవాలని ఆరాటం ఉంటారు, తినాలని ఆరాటం ఉంటారు. రెండు ఉండి అంతమంది ఉండి నాయనమ్మ బాబాయిలు రోజులే వేరు కదమ్మా. అవి మళ్ళీ వస్తాయి అమ్మ. ఒక్కటైతే నిజమే, నాన్న పోయిండు, నాన్నతోనే మొత్తం పోయింది. గట్టి కళ కూడా పోయింది. అమ్మా ఏమైనా కూర వండిపోరాదే ఆకలి అవుతుంది. ఏం ఉండ తల్లి అంటావు అమ్మా. నువ్వు రోజు నేనే వండుకున్నానే. రోజు నేను వండుతాను కాదు, ఇంటికి వచ్చినా నేనే వండాలి. ఎవ్వరు ఇంట్లో పోయినా కానీ నేనే వండాలి. అమ్మ నాయుడికి కూడా నొత్తితో వండి పెడితే తిందామని లేదా. నువ్వు మంచిగా వండుతావని. తమ్ముడు పప్పుచారు చేస్తే మా అక్క పప్పుచారు చేస్తే మంచిగా ఉన్నది అంటాడు. నేను 100 సార్లు దండవరా నాయన. ఇంకోసారి నా పప్పుచారు గురించి వాడు వచ్చేస్తాడు. ఇంకో అది గుర్తింపు బిడ్డ. సరే ఎవరైనా పర్వాలేదు, అది గుర్తింపు. చేస్తాడు కానీ అందరు ఒక తీరుగా అనుకోరు కదా అమ్మా. అది వాస్తవమే. నీకు కుదిరినట్టు నాకు కుదిరదు, నాకు నువ్వు మంచిగా వండుతావు చికెన్ బిర్యానీ, చికెన్ నువ్వు మంచిగా వండుతావు. నిన్న అంటారు ఎవ్వరు కొన్ని వాళ్ళమే వండుతాం లే కానీ ఇప్పుడు నువ్వు తినవావా పిలువద్దా అంటది. తినేది గోరం గోలు ఇచ్చి చేసేసరికి నాకని మొత్తం పోతుంది. సపడకుండా వంటది ఉండదు. ఎట్లా వాడతావో అమ్మా. 8 గంటలకు స్టార్ట్ చేసినవి 7:30కి స్టార్ట్ చేసినవి. ఎందుకు అట్లా చేస్తుంది? నన్ను ఆగమాగం చేస్తే నాకు ఎటు అర్థం కాదా. చెయ్యి అడిగినవా అమ్మో ఘాటు తల్లిలో కారం బాగానే ఉన్నట్టుండ్రు. ఘాటు బాగుంది తల్లి. మస్తు ఘాటున్నది. ₹10 అట్టున్నాయి. టమాటా పట్టింది అనుకొని మమ్మీ అట్లా అన్నది. అయ్యా మెత్తగా పట్టింది. కచ్చిపిచ్చ పట్టాలి. అది ఎట్లా పట్టాలి మరి? రామ్మ ఓ వస్తాను ఏడున్నవరా చెప్పక ఒక పని చెప్తే అందులో కారం ఎంత వేయాలి, అందులో ఉప్పు ఎంత వేయాలి చేసినాక ఇది బాగలేదు అది బాగలేదు. అదే నా జీవితం అంతా ఈ వంట రూమ్ కి అంకితం అని రాసిందానే. తప్పదు కదా, చేసుకోవాలి కదా బిడ్డ. ఏడమ్మ పెళ్లి కానప్పటి నుంచి ఆడ చేసిన, పెళ్లి అయ్యి వచ్చిన కాంచి ఈడ చేసిన. నా జీవితం అంతా ఈ కిచెన్ రూమ్ కే అంకితం. ఇక నా అల్లుడు వచ్చి గుళ్ళ నుంచి కూడా బయట పాలు కూడా అదే నా జీవితం అంతా పనికేనానే. అవును మరి, అది ఆడపిల్ల అయినప్పుడు తప్ప తల్లి. కోడళ్ళు వచ్చినప్పుడు అదే బాగా చేస్తున్నారు. లోకం మీద అందరు కోడళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను మా అత్త చేసి పెట్టలేను. రోజు పొద్దుగా లేచి నా కోడలు వచ్చి నన్ను బంగారు ఉయ్యలు ఊపుతారు. అదే అంటలే నేను. ఎక్కడికి తుంగుటి వెళ్ళాలా ఇటొక్కరు ఇటొక్కరు ఇక ఊగత్తమ్మా ఊగాని ఊపుతారు నన్ను. తుంగుటి రాజమ్మ గారు అత్తయ్య గారు అనుకుంటా ఊళ్ళో చెప్తే నేను పాలు కాదు నాటయ్య పోయినా గొరిగొయ్య పోయినా పత్తేర పోయినా నేను చెయ్యని పని ఏమున్నా చెప్పాలి. అప్పుడు పెళ్లి కాక ముందు అన్ని బాయికాడ పనులు, ఇంట్లో పనులు. నువ్వు పోయేసరికి నీకు నీళ్ళు కాగబెట్టి అన్నం వండి కూర అన్ని చేసి బడి పోయి వచ్చినాక చెప్పు చేసుడే. నా రెక్కలు ముక్కలు పట్టుకో పనికి పట్టనికి రాదు. ఇక మా కొడుకు అయితే ఆదివారం వచ్చిందంటే నా పానం తిని బిర్యానీ చేస్తావా నువ్వు చేస్తావా అంటాడు. తెలుసా మా చిన్నప్పుడు నువ్వు గట్లనే అడిగిన ఆయన అడగలేదు. ఒకటి నువ్వు సుట్టపొడొచ్చు కోడిని కోసిన కానీ కోడిని కూడా తినకపోయాను. అదే అంటున్నా నేను. మేము చదువుకున్నాం ఇట్లా ఒక్కో తిప్పుడు తిప్పవే జర కచ్చపిచ్చి అయితే జర మంచిగా లేదు నోరు మంచిగా అవుతుంది అని చెప్పి ఊళ్ళలో రోడ్లు వేసి నూరుకుంటాం బిడ్డ. ఇప్పుడు నేను రోలేడదు నేను ఇప్పుడే నూరుకుంటా. నేను మిక్సీ పట్టుకొని నువ్వు నూరుతో కావచ్చు కానీ నేను ఇప్పుడు రోల్ ఏడంగా తీసుకురావాలి అని అడుగుతున్నా నేను. కాబట్టి బంగారం పోపు కూడా పెట్టాలి. టమాటాలు గోలిచ్చి అడిగిన మిక్సీ పట్టమంటే ఒక్కలు పడతావా నువ్వు మెచ్చుతావా వస్తావా అట్లా ఇట్లా ఈ ఇంట్లో కన్నా మరి పోపు
మిరపకాయలు వేగి ఎల్లిపాయలు వేగి అన్నీ వేస్తా. మరి ఇయ్య నువ్వు వేసి నువ్వు చేయొచ్చు తినలేదని నా మనవాడు నా చిన్న మనవాడు పెద్ద మనవాడు మా ఇంటికాడ ఊర్లే బొట్టి చేపలు వండిన రొయ్యలు టమాటో వండిన నా చిన్న మనవాడిగా పెద్ద మనవాడు అయితే మంచిగా సూపర్ ఉంది మా అమ్మమ్మ అన్నారు. ఇప్పుడు వాళ్ళు తినక ఎవడొద్దు అన్నాడు. వాళ్ళు ఇప్పటికి కూడా నేను ఏది చేసినా మంచిగా ఉంది అమ్మమ్మ అంటారు. మరి ఇప్పుడు నేనే మంచిగా లేదని చెప్తాను నీతో. నోరు మంచిగా లేదంట. ఉల్లికాయ కొట్టుకునేది మంచిగా బెల్లం తెచ్చేది పల్లిపట్టిలు చేసుకునేది ఇద్దరు. ఇంకా నా చిన్న బిడ్డ అయితే పల్లిపట్టిలు మస్తు చేసుకునేది బిడ్డ ఇష్టంగా. వాడు శ్రీకాంత్ గాడు ఉన్నాడు. వాడు ఏ వేళ చేసిరు ఏమో చేసిరు అనుకుంటూ వచ్చేది. ఏం చేసినా అనుకుంటా చెల్లెపోయేది. ఇద్దరు కలిసి అప్పలు చేసి సజ్జ మీద పెడితే మా అమ్మ సజ్జ మీద పెట్టింది అప్పలు అనేది నా కొడుకు. ముగ్గురు కొట్టుకున్నారా వాళ్ళు లేనప్పుడు మేము ఏం చేసినా కానీ వాళ్ళ వాసనతోనే పసిపట్టేది వాడు. మీరేమో వేసుకొని తిన్నారు, మీరు ఫస్ట్ నుండి పెట్టకుండా ఏమో వేసుకొని తిన్నారు అనేసి అది ఏడున్నా కానీ జడ పెట్టుకుని తినేది వాడైతే. వాడు బయట పోయేది ఇది పిచ్చి పక్కది శిరీష పోరేమా ఇప్పుడు అది చేసేసరికి తనకు ఉబ్బు తిరి చేసేసరికి ఉబ్బు తిరి జరైనాక తింటా తీయనే అవునా కదా జరైనాక తిందామనేసరికి వాడు వచ్చేది ఊసుకల్లో దాచుకుంటే పాసిపండ్లో తిన్నట్టుగా రోగం తిన్నట్టు అయ్యేది. దానికి ఇప్పటి కూడా గుణం పోలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు చేయమంటే చేస్తుంది, చేస్తుంది అక్కడ పడేస్తుంది కథ చేసేసరికి సరిపోయిందని అంటది. ఇక అది మావను చూడు ఎంత చేస్తాడో అంతకు డబ్బలు తింటాడు. గట్లు ఉండాలి మళ్ళీ తిండిలో. పెద్ద కొడుక నాకు పెద్ద కొడుకు కాదు, మా చిన్న కొడుకు మా తమ్మునికి ఒకటే గుణం వచ్చింది కానీ సేమ్ గుణాలు వాళ్ళు. చేసుకోవాలని ఆరాటం ఉంటుంది, తినాలని ఆరాటం ఉంటుంది, రెండు ఉంటాయి. మా చెల్లకు నా లెక్కనే. నా పెద్ద కొడుకు అసలు తిని మీద ధ్యాసే ఉండదు. ఎవడన్నా పెట్టి తినమంటే తింటా, లేకపోతే లేదు. అవసరం తినడని అంటాడు. అది తినడు, అది తిని మీదనే ఉండదు అంట అసలు. తిని పెద్ద కొడుకు ఒక చెల్లి తట్టున్నాడే 24 గంటలు చూడమంటే అమ్మా తింటే అవసరమే లేదు మనకి తెలుసా. కూడా 2-3 సార్లు చూస్తే ఒక కొంచెం వెళ్ళిపోయి రాదు. ఊకే సెల్లు చూస్తాడమ్మా. సెల్ ఉంటే బతుకుతాడు. మరి అదే నా చిన్న కొడుకు ఉన్నాడు. మమ్మీ ఇలా బిర్యానీ చేసుకుందామా, ఏమేం కావాలో చెప్పు, నేను అన్ని తెచ్చి పెడతా, చేస్తా, తిందామని అంటాడు. వాడు మనకి 2 సార్లు ఇచ్చినమాట కానీ చేయాలని ఎంత ఆరాటం ఉంటుందో అట్లా తింటాడు. అట్లా కానీ ఎంతైనా ఆ రోజులే వేరే. ఇప్పుడు వస్తాయి అని కదా. పెద్ద కుటుంబము, పెరుగు, పాలు, నెయ్యి, వెన్న ఎన్ని ఉండేదమ్మా ఇంట్లో. నొప్పి లేదంటే అప్పటికప్పుడు హాస్పిటల్ పట్టుకొని పోయింది. తాత లేనే లేదు, అప్పుడు నాన్న లేనే లేదు. అమ్మ నిజంగా అప్పటి నుంచి కూడా ఎంత ధైర్యం ఉంది. చాలా ఉన్నది కదనే. ఎప్పుడు ఎవరో వచ్చి సాయం చేస్తారని చూడండి కదా. చూడకపోయేది ఎప్పుడు, ఎవ్వరికి ఆశపడకపోయేది, ఎదురు చూడకపోయేది. అది మొదటి నుంచి ఉన్న గుణం కదానే. చిన్న పిన్ని కూడా అనేది అమ్మ మాకన్నా చెప్పలేదు అక్క బుజ్జి అట్లా పట్టుకొని వచ్చిందంటే దానికి ఆడావిడ భయం అయింది. అప్పటికప్పుడు వాళ్ళ నాన్న అది అనుకొని పైసలు తయారు చేసుకొని అప్పటికప్పుడు ఆపరేషన్ చేసుకుంటాని సినిమాకి తీసుకుపోయింది. అదే అంటున్నా, అమ్మ ఇంత ధైర్యం ఉందావా, మాకు తెలియలేదు అన్నారు నా బిడ్డ అని చెప్పి అనుకున్నా. ఎవరు అనుకున్నా వాళ్ళే అనుకుని కూడా మేము సపోర్ట్ ఎక్కడ ఊరుకున్నాం కానీ అప్పటి నుంచి కూడా అదే నేను అనేది, భయపడకుండా ధైర్యంగా అప్పటి నుంచి కూడా ఉన్నా కదా. నువ్వు అమ్మమ్మ కాడ ఉంటా కూడా నేను హన్మకొండకు ఒక్కదాన్ని వచ్చినా కదానే. అంత చిన్నప్పుడు వచ్చినాం కదమ్మా. నాకు బాగా గుర్తు, నువ్వు వంట చూసినావు అని ఒక బుట్టనెత్తులు పెట్టుకొని వచ్చినవే అని. ఉన్నదా ఆ బుట్ట ఇంకా ఉన్నది. అదే అంటున్నా. చెల్లె నూనె మంచిగా పోవాలి, చెల్లె నూనె క్యానికి తోతే ఆ నూనె అంతా నెత్తి రుద్దుకొని వచ్చిన బిడ్డ. నేను ఇంకా ఉండి అంత మంది ఉండి నాయనమ్మ బాబాయ్ అప్పుడు రోజులే వేరు కదమ్మా. అవి మళ్ళీ వస్తాయి అమ్మ. ఒక్కటైతే నిజమే, నాన్న పోయిండు, నాన్నతోనే మొత్తం పోయింది. గట్టి కళ కూడా పోయింది. గట్టి కళ కూడా అంతా లేనే లేదు, ఆ కళ లేదు బిడ్డ. తాళ్ళు, ఇంత గుడిసే, బర్లు, ఎడ్లు ఎట్లా ఉండే అంటే చాలా మంది పోయినాయి. ఆ రోజులే పోయినాయి. మరీ ముఖ్యంగానైతే నాన్నతోనే మాకైతే మొత్తం పోయిందా అని అనిపిస్తుంది. అట్లే ఉన్నాయి. సరదా ఇంకా పచ్చడి అయింది కానీ ఎడవకుంటుంది. ఇంకా అన్నమైంది, పచ్చడి అయింది, తిందా అమ్మయ్య. తీసుకురా తిందా శివ సన్ని వస్తున్నాం రా కొడుక.